విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు బీఫామ్ ఇచ్చింది గద్దె రామ్మోహన్ రావు అని, ఒకవేళ రాజీనామా చేస్తే ఆయనకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గద్దె కుటుంబం తమకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న ఆమె వీఎంసీలో రాజీనామా చేసిన తర్వాత కారణాలు వెల్లడిస్తానని శ్వేత స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు బీఫామ్ ఇచ్చింది గద్దె రామ్మోహన్ రావు అని, ఒకవేళ రాజీనామా చేస్తే ఆయనకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు శ్వేత. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. జ్యోత్స్న తండ్రి బాటలోనే తనయ నడుస్తోందన్నట్టు చెప్పుకోవాలి. మరి కాసేపట్లో కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత ప్రస్తుతం విజయవాడ కార్పొరేటర్గా ఉన్నారు. 11వ డివిజన్ నుంచి ఆమె టీడీపీ కార్పొరేటర్గా గెలుపొందారు. అయితే తండ్రి తన పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ముందుగా తన కూతురు ఈరోజు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తుంది, తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తుంది అని చెప్పి కేశినేని నాని ఉదయం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆమె గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి గద్దె రామ్మోహన్తో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆమె బయటకి వచ్చి నాకు బీఫామ్ ఇచ్చింది గద్దె రామ్మోహన్, సో నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆయన నాకు కేవలం పార్టీకి సంబంధించినటువంటి ఇదే కాదు, మా ఇద్దరికి కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో నేను గద్దె రామ్మోహన్కి రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయనకి చెప్పాను, ఆయనతో డిస్కస్ చేశాను. అయితే మరి కాసేపట్లో నా పదవికి రాజీనామా చేస్తాను, ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను, ఆ తర్వాత నాకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎందుకు రాజీనామా చేశాను అనే విషయాలన్నింటినీ కూడా మీకు వెల్లడిస్తాను అంటూ కేశినేని శ్వేత తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె గద్దె రామ్మోహన్తో భేటీ అనంతరం ప్రస్తుతం కేశినేని భవన్కి చేరుకున్నారు. కేశినేని భవన్ వద్ద కూడా గత 3 రోజులుగా రోజు రోజుకి ఇవే అన్నీ కూడా మారిపోతున్నాయని చెప్పుకోవాలి. గతంలో కేశినేని భవన్ చుట్టూ టీడీపీ జెండాలు ఎగురుతూ ఉండేవి. ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలను కూడా తమ పార్టీలకు రాజీనామా చేసిన తర్వాత తొలగిస్తాము అని చెప్పి నిన్న కేశినేని నాని ఆఫ్ ద రికార్డ్ మాట్లాడడం జరిగింది. అయితే కేశినేని భవన్ చుట్టూ ఉండే జెండాలను అయితే నిన్నే తొలగించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కేశినేని నాని బాటలోనే తన కుమార్తె కేశినేని శ్వేత కూడా వెళ్తూ ఉన్నారు. ముందుగా తన కార్పొరేటర్ పదవికి మరి కాసేపట్లో కార్పొరేషన్కి వెళ్ళి తన రాజీనామాని ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన తరువాత తను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, తనకు వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేవి కూడా నేను వివరిస్తాను అని కూడా తను తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె గద్దె రామ్మోహన్తో భేటీ అనంతరం కేశినేని భవన్కి చేరుకున్నారు. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో 10:30 ఆమె కార్పొరేషన్కి వెళ్తాను, అక్కడ తన రాజీనామాని సమర్పించనున్నారు. జ్యోత్స్న అంటే కాంతి, శ్వేతకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ యాజ్ అ కార్పొరేటర్ గా ఫేస్ చేశారు అనేది ఉందా, లేదంటే తండ్రి రాజీనామా చేయమన్నారు కాబట్టి చేస్తున్నారు అనే చర్చ జరుగుతోందా, ఏంటి అసలు ఏం జరుగుతోంది? కార్పొరేషన్లో ఆమె తన వాయిస్ని ఎప్పుడు కూడా బలంగా వినిపిస్తూనే ఉన్నారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా కేశినేని నాని ఒకవేళ టీడీపీ మెజారిటీలో గెలిస్తే తన మేయర్ అభ్యర్థిగా ప్రకటించమని కూడా కోరడం జరిగింది. అప్పుడు కూడా కొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో విజయవాడ సిటీకి సంబంధించినటువంటి నాయకులు దీన్ని విభేదించడం జరిగింది. అయినా కూడా అధిష్టానం మీద ఉన్న నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను అంటూ అప్పుడు కూడా హాట్ కామెంట్స్ని నాని చేయడం జరిగింది. అయితే ఆమె గెలిచిన తర్వాత కూడా కార్పొరేషన్లో తనదైన శైలిలో కార్పొరేషన్కి సంబంధించినటువంటి మీటింగ్స్లో మాట్లాడటము, అన్నీ కూడా ప్రజా సమస్యలకి సంబంధించినటువంటివి మాట్లాడడం కూడా చేసేవారు. అయితే ప్రస్తుతం తండ్రి బాటలోనే కూతురు కూడా వెళ్తోందని చెప్పుకోవాలి. పార్టీకి సంబంధించినటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో తను కూడా చాలా అవమానాలు ఎదుర్కొంది. తను ఏదైతే వెస్ట్ నియోజకవర్గంలో ఆమె కొన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొన్నప్పుడు కూడా తనకి ఎదురైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నింటినీ కూడా తను ఏ సమస్యలతో అయితే తండ్రి వెనకాల నడుస్తున్నప్పటికీ కూడా తనకి కూడా కొంతమంది నాయకుల నుంచి ఎదురైన విషయాలు ఏవైతే ఉన్నాయో, పార్టీ నుంచి ఎదురైన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తను ఇప్పుడు రాజీనామా చేసిన అనంతరం వివరిస్తాను అని చెప్పడం జరిగింది. అయితే శ్వేత తండ్రి బాటలోనే నడుస్తుందని మనం చెప్పుకోవాలి. ఆయన ఎట్లా అయితే
పార్టీ పదవికి ఏదైతే తన పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారో తను కూడా తన పదవికి ముందుగా రాజీనామా చేసిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పుడు అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తాను అంటూ తను కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జ్యోత్స్న. రైట్ కాంతి.